అక్కడి నుంచి అజ్యూమ్ చేసుకొని మీరు లిటరల్గా ఆయనతో డైరెక్ట్ చేసే వరకు వచ్చారు కదా. సో అంటే ఇన్ ఫ్యూ వర్డ్స్ ఎంత కష్టపడ్డారు, లైక్ అది ఆ సక్సెస్ని మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. See, for me, already I spoke in couple of interviews. తొలి ప్రేమలో ఇప్పుడు ఏదైతే సాంగ్ ఉందో, ఈ మనసే మనసే సాంగ్, దట్ వాజ్ షాట్ ఇన్ బిహెచ్ఎల్ వేర్ ఐ గ్రో అప్. ఆ సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ క్రౌడ్లో వన్ ఆఫ్ ద గైజ్ హరిశంకర్. ఆ సాంగ్ షూటింగ్ జరిగినప్పుడు నేను ఆ సాంగ్ షూటింగ్లో ఉన్నా. జనాలు షూటింగ్ చూస్తున్నప్పుడు నేను కూడా రోడ్డుకి అవతల నిలబడి, దెర్ ఇస్ అ బేకరీ సెట్, ఒక రోడ్ ఉండి కళ్యాణ్ గారు కీర్తిరెడ్డి గారు బైక్లో ఎక్కి వెళ్ళే ఒక షాట్ ఉంటుంది. ఇట్ జస్ట్ ఒక హార్డ్లీ ఫ్యూ మీటర్స్ అవే ఫ్రమ్ మై హోమ్. సో ఆ షూటింగ్ మనసే మనసే సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఇన్ ద క్రౌడ్. అండ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ విత్ ద సేమ్ హీరో ఐ మేడ్ అ ఫిలిం వేర్ ద ఎగ్జాక్ట్లీ సాంగ్ ఐ షాట్ అండ్ ఐమ్ హియర్. ఇంతకంటే ఎమోషనల్ హై, ఇంతకంటే దీని అచీవ్మెంట్ అంటారా, సక్సెస్ అంటారా, అడ్రినలిన్ రష్ అంటారా, ఐ డోంట్ నో హౌ టు నేమ్ ఇట్. బట్ యా, దిస్ హ్యాపెండ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. Hello. Good evening. Yeah. So this is your second film. This is your second film, right, with the Pavan Kalyan garu. So my first movie memory to compare cheste. How is your experience with Pavan Kalyan garu in Ustad? ఫస్ట్ మూవీకి ఇట్స్ దాన్ని ఏమంటారు, అప్పటికి ఇంకా హీ డజంట్ నో కంప్లీట్లీ అబౌట్ మీ. అండ్ నాకు కూడా ఒక చిన్న ఇన్హిబిషన్ ఉండేది. గబ్బర్ సింగ్ అప్పుడు మాకు సేమ్ షూటింగ్ అప్పుడు కొంచెం డిసెంబర్లో స్టార్ట్ చేసి హార్డ్లీ 4 months మేలో రిలీజ్ చేసాం. వీఆర్ వెరీ రష్. అండ్ ఇప్పుడు గుజరాత్, స్విట్జర్లాండ్, డిఫరెంట్ లొకేషన్స్. అప్పుడు ఇంటరాక్షన్కి ఎక్కువ ఛాన్స్ లేదు. అండ్ హీ నోస్ మీ ఓన్లీ త్రూ మై డైలాగ్స్, మై వర్క్. అప్పుడు ఇంటరాక్షన్ ఎక్కువ ఛాన్స్ లేదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ డికేడ్ ఐ థింక్ రిలేషన్, ఆ బాండ్ పెరిగింది. ఐ థింక్ నౌ ఈజ్ లైక్ మోర్ దెన్ బ్రదర్ టు మీ. Can you sing a line from E Manase? A small line. We will give you a chorus. E manase se 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 se. E manase se 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 se. ఆడండి అంటే ఓన్లీ ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ గారు వస్తే కానీ పాడరంటారా ఏంటి? మై పార్ట్ వాజ్, నేను యాక్చువల్లీ ఆ పాటలో ఆ పాట పాడదాం అనుకున్నాను, ఫ్రమ్ దేఖలేంగే సాలా. ఆ పాటలో పూల తోటలోకి అని ఎందుకు పాడించలేదు? పాడండి. పూల తోటలోకి మీ పాట నేను ఎలా పాడతాను? దట్ లైన్ ఐ లైక్. పూల తోటలోకి ఈల పాట వచ్చే, ఒంటి మీదకేదో ఒలకి పాట తెచ్చే, సిగ్గులు సిగ్గులు సిగ్నల్ ఇచ్చుకుంటే. సిగ్గులు సిగ్గులు సిగ్నల్ ఇచ్చుకుంటే ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లైన్. బట్ నా ఫేవరెట్ లైన్ ఏంటంటే ఆ సాంగ్లో, విచ్ ఐ డూ ఫాలో అండ్ ఐ డూ ప్రీచ్. ఇన్ ఫ్యాక్ట్, ప్రాబ్లమ్స్ వస్తే క్యూలు గట్టి, నో ఎంట్రీ అని బోర్డు పెట్టి, పంపించేద్దాం సావగొట్టి, పోరాడితే పోయేదేంటి, దేఖలేంగే సాలా, చూసినాంలే చాలా. Those are my favorite lines actually. That's true. And that's also my response. It's my morning song ippudu. Especially trolls or lekapothe mana daily life lo evaro okarlu inga మార్నింగ్ సాంగ్స్, ఆఫ్టర్నూన్ సాంగ్స్, ఈవినింగ్ అలా ఉంటాయండి ప్లేలిస్ట్ అలా ఉంటాయి. ఎస్, ఆడపిల్లలకి అయితే ఉంటాయి సార్. మాకు గెట్ రెడీ విత్ మీ సాంగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సి ఈ మనసే ఇస్ అ గెట్ రెడీ విత్ మీ. దేఖ్లేంగే సాలా ఇస్ లైక్ జాబ్ చేసేటప్పుడు ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేసినప్పుడు దేఖ్లేంగే సాలా. దాని తర్వాత ఒక నైట్ అయినప్పుడు ఆరా ఇట్లా మేము మా వైబ్లో పడుకోవాలని అట్లా. థ్యాంక్స్. యూర్ వెల్కమ్. థ్యాంక్స్ ఫర్ ద న్యూ ఇన్ఫర్మేషన్. యూర్ వెల్కమ్. యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు సార్, మీకు క్వశ్చన్ అడుగుతున్నాను. ఆఫ్ స్క్రీన్లో సార్తో మీకు ఉన్న కొన్ని ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకోగలరా? నేను చెప్తానండి. అక్కడ చూడండి, ఆయన ఎలా అవుతున్నారు, నేను ఎలా అవుతున్నారు చూడండి. రొమాన్స్ అంటే తను చెప్తుంది. ఐ థింక్ మీరు ఈ మనసి సాంగ్లో ఏదైతే యు ఆల్ వర్ ఎక్సైటెడ్ అబౌట్, రైట్, ద సీన్స్, అవన్నీ నేను ఉట్టి ఇట్లా అడాప్ట్ చేసుకుని చేశానండి. అక్కడ ఫస్ట్ ఆ ఫీలింగ్స్ అన్నీ సర్వి.
ఎందుకంటే నాకు ఆబ్వియస్లీ ఈవెన్ టు ఇలా మొహమాట ఉంటుంది కదండి, ఆయనకి అస్సలు జీరో ఇన్హిబిషన్స్ ఐ మీన్ పట్టేసుకొని ఎక్కేసి ఆయన చూపిస్తే ఐ హ్యాడ్ టు జస్ట్ రిపీట్ దాట్. సో ప్రాపర్ కెమిస్ట్రీ అక్కడ జరిగితే మేము ఒక ఫ్యాన్ క్యూరియాసిటీ మ్యామ్. అస్సలు మామూలుగా కాదు, యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. లవ్ స్టోరీ జరుగుతూ ఉంటుందండి అక్కడ, అలా కళ్ళతో చూసుకుంటే హలో హలో ఏం జరుగుతుంది ఇక్కడ, చాలా సార్లు అలాగే స్టోరీ అంటే అది అనిపించింది. ఒక అన్నదమ్ముల మధ్యలో ఉండే ఒక ప్రేమ. లవ్ స్టోరీ అని ఆవిడ ఏదో అంటే Bromance. లైక్ అది ఆయన మా సెట్కి వచ్చేసరికి ఆయన అన్నీ మర్చిపోతారు బేసిక్గా. హీ నెవర్ గోస్ టు వ్యానిటీ వ్యాన్, నెవర్ సిట్స్ సపరేట్లీ. మీరు ఏ స్టిల్ అన్న వర్కింగ్ స్టిల్ అని చూసుకొని ఆయన నవ్వుతూనే ఉంటారు. బేసిక్గా కళ్యాణ్ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ టాప్ నాచ్లో ఉంటుంది. చాలామంది అది ట్యాప్ చేయడానికి కొంచెం భయపడతారు. మా సినిమానే కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది కాబట్టి రిలేషన్ ఏంటంటే నాకు ఆయన మీద చాలామంది అడుగుతుంటారు మీ సినిమాలో డ్యాన్స్లు ఎందుకు చేస్తారంటే, నేనేదో ప్రివిలేజ్ అని కాదు, నా మీద ఆయనకున్న అభిమానం, దయ, జాలి, కరుణ, వాట్ ఎవర్ యూ సే. సార్ అదే ఊపుతో ఒక డైలాగ్ అయింది మీరు చెప్పగలితే విల్ ఆల్ విల్ ఫీల్ మోర్ ఎంటర్టైన్డ్ అండ్ Okay. హ్యాపీ. సో జీవితాన్ని ప్రేమించడం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం, మన జీవితానికి ఎవడెవడో లైకులు కొట్టడం కాదు. ఫోన్ మన చేతిలో ఉండాలి కానీ మనం ఫోన్ చేతిలో ఉండడం ఏంటి? ఇది ఈ కాలంలో మన లేడీస్ మనందరికి కావాల్సిన లైన్ ఇది. ఒక చోట బ్రేకప్ అయిపోతే ఆ బ్రేకప్తోనే ఆగండి, మా తమ్ముళ్ళు రెడీగా ఉన్నారు బకరాలు అవడానికి. సో ఒక బ్రేకప్ నుంచి ఇంకో బ్రేకప్కి మూవ్ అవ్వండి అని చెప్పడమే ఆ సినిమా. హలో మ్యామ్, హలో సార్. హాయ్. మీరు ఎప్పుడైనా ఏదైనా సీన్లో మీ డైలాగ్ మర్చిపోయారా? దాని తర్వాత అయ్యో ఏమైంది? అయ్యో అసలు ఎప్పుడు మర్చిపోలేదండి, అసలు మర్చిపోలేదని చెబుతున్నా నేను. ఒక్క నిమిషం అండి, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ అప్. సార్ ఆయనకి ఏ నమ్మకం నా మీద ఏంటో తెలీదు, బట్ నాకు లిటరలీ ఆ రోజు సీన్ అంటే ఆ రోజే నాకు డైలాగ్స్ ఇచ్చేవారు. ఆయన ఇదే రైటర్. సో ఆయనకి సడన్గా షూట్ చేసేటప్పుడు 4-5 లైన్లు అటు నుంచి ఇటు నుంచి వస్తే నేను ఒక్క నిమిషం అమ్మ బాబోయ్, క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు తను హీరో గారితో కాన్వర్సేషన్ చేసినప్పుడు కొంచెం కీ డైలాగ్స్ ఉంటాయి. నా భయం ఏంటంటే హీరోయిన్లు అందరూ డైలాగ్ పేపర్ ఇలాగ వాళ్ళ బాయ్కి ఇస్తారు, డైలాగ్ ఇలా చూసి పట్టుకో అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తుంటారు, మధ్యలో మేకప్ వేసుకుంటారు. ఇప్పుడు తనతో ఉన్నప్పుడు వెరీ కీ డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆస్తులు అందరూ సంపాదించుకుంటారు, ఆశీర్వాదాలు కొందరే పొందారు, ఆ డైలాగ్ లీక్ అయిపోద్దేమో నా భయం. లేకపోతే పేపర్ ఇచ్చేస్తే ఇంకేదైనా లీక్ అయిపోద్దేమో భయం. ఎందుకంటే కళ్యాణ్ గారి సినిమా అనేసరికి ప్రతి ఒక్కడు చదివేస్తారు సీన్ పేపర్. దానికి తోడు ఏంటంటే నేను ఎక్కువ తెలుగు ఆర్టిస్టులు ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే స్పాంటేనియస్గా ఇప్పుడు డైలాగ్ చెప్పినప్పుడు లీలా చెప్తున్నప్పుడు తన వాయిస్లో తన ఎక్స్ప్రెషన్లో చూసినప్పుడు టేక్ 1 టేక్ 2కి మధ్యన డైలాగ్ మారిపోతుంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి. సో అందుకు తప్ప ప్రాపర్గా సీన్ ఏం తీయబోతాం అనేది ఆల్రెడీ చాలా ప్రిపేర్డ్గా. మేము ప్రిపేర్డ్గా లేకపోతే 40 రోజుల్లో ఇంత పెద్ద సినిమా తీస్తామా? మీరుంటారండి ప్రిపేర్డ్ వన్, అలా చూసారా? Hello, ma'am. Your dance energy is next level. What is the secret? Proper hard work only. I started Bharatanatyam when I was 3 years old. I stayed in my guru's house. So that's a very old school way of it. ఎక్కడ? కర్ణాటకలో రవీంద్ర కళాక్షేత్ర అని మై గురు సవిత అరుణ్ మ్యామ్. సో ఆవిడే పాపం నాకు తినిపించి ఫుడ్ పెట్టి కాళ్ళకి ఏమైనా బొబ్బులు వస్తే సోఫ్రమైసిన్ రాసి. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు మై గురు అండ్ ఐ థింక్ దట్ వాజ్ మై జర్నీ హియర్. నైస్. ప్రాక్టీస్ దట్ ఈస్ ఆల్. I had a question for you, Harish Garu. పవన్ కళ్యాణ్ డాన్స్ సీక్వెన్స్ చాలా జాయ్ఫుల్, మంచి అవుట్కమ్తో ఫన్నీ వేలో వచ్చింది. సో మీరు ఎలా కన్విన్స్ చేశారు అతన్ని? దట్ ఈస్ దిస్ థీమ్ ఆఫ్ ఆల్ మిక్స్, రైట్? అంటే బయట ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఉండాలి, బయట మన గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అనేది ఆయన చాలా ఈజీగా తీసుకుంటారు. తన మీద ఏమైనా జోక్స్ ఉన్నదన్నా తను తీసుకుంటారు ఈజీగా. డ్యాన్స్ అనగానే కళ్యాణ్ గారు చాలా పాటలు నడుచుకుంటూ వెళ్తారు అనేది చాలామంది బయట మాడుకుంటారు. సో దాని మీదే ఒక పని చేద్దాం, ఎందుకంటే పాటలను ఎక్స్ట్రా 2 పాటలు ఎక్స్ట్రా డ్యాన్స్ చేశారు కాబట్టి నౌ వీ హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ మేకింగ్ లిటిల్ ఫన్ ఆఫ్ దట్ అని. అండ్ అందులో కూడా నాట్ సాంగ్ కుర్చీ మడతపెట్టి ఎందుకు తీసుకున్నామంటే హై ఆక్టెన్ సాంగ్స్, అంటే ఎక్కువ డ్యాన్స్ నెంబర్స్కి నడిస్తేనే ఫన్ వస్తుంది.